వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అంశాన్ని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల నుంచి 6 నెలలు 7 నెలలుగా వస్తూ ఉంది. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా పెడుతున్నటువంటి సెగ మనం చూస్తూ ఉన్నాం. ముట్టడిలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఓయూ వేదిక కూడా ఎన్నో ధర్నాలు చేస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది? అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఈ అంశాలను చర్చించుకోవడానికి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకోవచ్చు, తెలంగాణకి ఎంతో తన శ్రమ కూడా ఉందని చెప్పుకోవచ్చు, పాషం యాదగిరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూద్దాం ఇవాళ? అంటే నిరుద్యోగుల కోసం ఏర్పడిందని చెప్పుకుంటా ఉంటారు, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటారు గొప్పగా. మరి ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో? అసలు నిరుద్యోగుల్ని ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వమే సృష్టిస్తుంది. ఎందుకంటే మెట్ల మీద ఫకీరోళ్ళు కూర్చోవాలి కదా, అట్లా చేయాలని. అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తే ఉపాధి గ్రామాలను దొరికితే ఎందుకు ఇది ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు? మనకు ప్రభుత్వంలో ఏముంటాయి? మనకు మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ ఉత్పత్తిని నాశనం చేసినాయి ప్రభుత్వాలు, పద్ధతి ప్రకారం నాశనం చేసినాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా వలసలు పోతున్నారు. తెలంగాణ బతుకంటే ఏమైంది? దుబాయి, ముంబాయి, బొగ్గుబాయి, ఇవే కదా. ఇంక తెలంగాణలో ఏమి లేదు. ముంబాయికి ఎందుకు పోతున్నారు? ముంబాయికి ఎందుకు పోతున్నారు? బొంబాయికి ఎందుకు పోతున్నారు? బొగ్గుబాయిలో బతకడం ఎందుకు పోతున్నారు? బొగ్గుబాయిలో అయితే ఉద్యోగాలు పోయినాయి, అది వేరే విషయం. కానీ ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు. దానివల్ల ఏమైందంటే దేశం మొత్తంలో 144 కోట్ల జనాభా ఉంటే దేశంలో 18 కోట్ల మంది వలస కూలీలు ఉన్నారు. అంతమంది వలస కూలీలు ఎందుకు ఉన్నారు? మనం కరోనా టైంలో చూసినాం. పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని సంకర బిందెలు పెట్టుకొని పలుగు పార తీసుకొని ఎక్కడెక్కడ వలసపోయారు. 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు కాలినడకన పోయారు కదా. ఎంత దరిద్రం ఉన్నది! అంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తిని నాశనం చేసినారు. వ్యవసాయ ఉత్పత్తి ఉండొద్దు, కుటీర పరిశ్రమలు నాశనం చేసినారు, ఊర్లని నాశనం చేసినారు. పట్టణాల మీద కేంద్ర పరిశ్రమలు కూడా ఎటువంటి పరిశ్రమలు? ఉత్పత్తిని పెంచేవి కాదు, కాలుష్యం వెదజల్లేవి. అన్ని పరిశ్రమలు కాలుష్యం వెదజల్లేవి. అయితే ప్రపంచం మొత్తము బొగ్గు కాల్చొద్దని చెప్తుంటే ప్రైవేటోడు కాల్చన్నా ప్రభుత్వం కాల్చాలన్నా? అది చర్చ. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా? ప్రభుత్వం కాల్చొద్దు, ప్రైవేటోడు కాల్చొద్దు, సింగరేణి బొగ్గులను వేలం వేయొద్దు. నువ్వు ప్యారిస్ అగ్రిమెంట్లో ఉత్పత్తి ఆపేయాలి, బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి, బొగ్గు వినియోగం ఆపేయాలనేది ఒక అగ్రిమెంటు. దాన్ని భారతదేశం సంతకం చేసింది. దాన్ని ఎట్లా వైలేట్ చేస్తారు మీరు? ప్యారిస్ అగ్రిమెంట్ను వైలేట్ చేసి సింగరేణి ఓపెన్ ఏదైనా సరే ప్రభుత్వము చేయొద్దు, ప్రైవేట్ చేయొద్దు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ 2050 కాదు 2040 నాటికే అనేక ఓడరేవులు, ఇండియాలో ఉన్న ఓడరేవులను మునిగిపోతాయి. ముంబై మునిగిపోతుంది, చెన్నపట్నం, కొత్తపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, వాడరేవు, కరేడు అన్నీ మునిగిపోతాయి. ఏముంటుంది? పరదీప్ మునిగిపోతుంది, కలకటా మునిగిపోతుంది, ఢాకా మునిగిపోతుంది. ఇంత జరుగుతుంటే మీకు సోయిందా ఎవరికైనా? పర్యావరణం తెలిసిందా ఎవరికైనా? రాజకీయ నాయకులకు మీరు బొగ్గు కాల్చుంటారా? బొగ్గు తీస్తారా? ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేస్తున్నారు మీరు? సిగ్గుందా మీకేమన్నా? అందుకని వాళ్ళు అవే చేస్తుంటారు, దొంగ పనులే చేస్తుంటారు. పశువులు రాక్షసులే కనిపిస్తారు దాంట్లో. మేము గత ప్రభుత్వం లెక్క కాదు, మేము ప్రజాపాలన తీసుకొస్తాం, సంక్షేమ పథాలతోని అభివృద్ధి పదంతో ముందు తీసుకెళ్తాను తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితేనే ముక్కు మూసుకోవాలి. అబద్ధమే ఏముంది? ఇప్పుడు నిజం మాట్లాడారు రాజకీయ నాయకులు. ఎప్పుడు అబద్ధమే. నమ్ముతాం మనము? మీడియా నమ్ముతుంది. మీడియా ఎందుకంటే వాళ్ళ పెంపుడు కుక్కలు కాబట్టి నమ్ముతారు. పెంపుడు కుక్కలే కదా మీడియా. పత్రికలు శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు. వాచ్ డాగ్స్ హవ్ బికమ్ ల్యాబ్ డాగ్స్, సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ బికమ్ వాచ్ డాగ్స్ హవ్ బికమ్ వాచ్ డాగ్స్. కాపల కుక్క, సమాజానికి కాపల కుక్క కావాల్సిన మీడియా అనేది ఏమైంది? పెంపుడు కుక్కలని, పెడ్ డాగ్స్ అని. సమ్ పెడ్ డాగ్స్ హవ్ ఈవెన్ బికమ్ ల్యాబ్ డాగ్స్, ఒడివే కుక్కలుగా మారింది. అందుకని వాళ్ళు ఏది చెప్తే, ఏ అబద్ధాలు చెప్పినా, ఏ కూతలు కూసినా పెద్దగా మైకులో పెట్టి వినిపిస్తుంటారు. అందుకని అవి ఇవ్వని నమ్ముతలేడు. దానివల్ల పత్రికలు కూడా నమ్మని దుస్థితి వచ్చింది. అందుకని అవి నమ్మొద్దు. పత్రికలు రాసిన, రాజకీయ నాయకులు మాట్లాడినా ముక్కు మూసుకునే దుస్థితి వచ్చింది. ఎట్లా చెప్తారు సార్? ఈ 6 నెలల పాలన తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని చూస్తే ఏం చెప్తారు? 6 నెలల పాలన గురించి రేవంత్ రెడ్డి బ్రష్ పడడానికి 10 నెలలే పడుతుంది. అయిపోయింది, ఇప్పటికే బ్రష్ పెట్టిపోయిండు. అంతా వాళ్ళే కదా. ఆఖరికి తెలంగాణను దోచుకొని తెలంగాణ పరిశ్రమలను మూసేసి ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రకాటూస్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నెతస్ మిల్, నాయంజామిల్, నిజాం షుగర్స్ అన్ని మూసేసిన వ్యక్తి. కాడ్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, కొత్తగూడెం కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, సరత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేటు, పటంచర్ ఇండస్ట్రియల్ ఎస్టేటు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేటు అన్నీ మూసేసిండు కదా. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పొగుడతావు ఆ 18 గంటలు పనిచేస్తుండని? ఏమైనా సిగ్గు శరం ఉండాలి రాజకీయ పార్టీలకు? అట్లా పొగిడితే ఏమవుతుంది? మీ పరువు పోతుంది కదా. ఎక్కడుంది మీ పరువు ఇప్పుడు? చంద్రబాబును పొగుడుతావా నువ్వు? తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు వల్లనే కదా. సరే, ఒక ఆయన చిన్న ఆయన చంపిడు పోయిండు, మరి మామని చంపిన ఆయన వచ్చిండు కదా. అక్కడ ఎవరైనా అంతకులే వస్తారు, ఇక్కడైనా అక్కడైనా వాళ్ళే ఉంటారు. అందుకని అటువంటి పొగుడుతుంటే జనం చీచి అంటారు. ఢిల్లీ కూర్చున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఆ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉండు, బీజేపీ యాంటీ కాంగ్రెస్,
మరి ఆ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చంద్రబాబుని ఎట్లా మెచ్చుకుంటున్నారు, బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళు ఎట్లా మెచ్చుకుంటున్నారు? సోయి ఉండాలి కదా వాళ్ళకు, ఢిల్లో కూర్చున్న వాళ్ళకి తెలవాలి కదా. ఏం తెలుస్తుంది? రాహుల్ గాంధీకి ఏం తెలియదు, కేసీ వేణుగోపాల్కి ఏం తెలియదు, ఇంకోరికి ఏం తెలియదు, ఇంకోరికి ఏం తెలియదు, ఎవ్వరికి ఏం తెలియదు. అందరూ వాళ్ళ ఒడిలో కూర్చున్నారు, దొంగల ఒడిలో కూర్చున్నారు రాజకీయ పార్టీలన్నీ. అందుకని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా ధైర్యస్తులు, శౌర్యస్తులు, త్యాగపురుషులు. మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన జనం మళ్ళా దొడ్డు కమరే స్ఫూర్తితోటి, చాకలేలం స్ఫూర్తితోటి, బందకి స్ఫూర్తితోటి మళ్ళీ లాఠీలు పడతారు, ఒక్కొక్కరు భరతం పడతారు. ఇవాళ పక్క ముఖ్యమంత్రి మీరు అన్నట్టు పొగుడుతూ 18 గంటలు చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు, నేను ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ పనిచేసి ఎక్కువ పేరు తెచ్చుకుంటా చంద్రబాబు నాయుడు కంటే అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆయన 24 గంటలు పనిచేస్తాడా? నిద్రపోడా? నిద్రపోకపోతే రోగం వస్తుంది కదా. 18 గంటలు పనిచేస్తే కూడా రోగం వస్తుంది. చేయమనండి 18 గంటలు చేస్తే ఏమవుతారు? చంద్రబాబు నాయుడు రోగం ఉంది, అయితే రోగం ఉండొచ్చు, మతిస్థిమితం లేకపోవచ్చు. 18 గంటలు పనిచేస్తే ఖచ్చితంగా మతిస్తాం. 6 గంటలు సరిపోదు. 6 గంటలు నువ్వు తింటావు ఎప్పుడు, పంటావు ఎప్పుడు, ఏం చేస్తావు నువ్వు? అన్ని తినడానికి, పడుకోవడానికి, మాట్లాడడానికి సరిపోతుంది కదా నీకు. నువ్వేం చేస్తావు నువ్వు? అంటే ఎప్పుడు ఏం పని, మొత్తం పని చేస్తుంటే రోగిష్టే కావచ్చు, రోగిస్తుంటే మానసిక రోగి కావచ్చు. ఆయన మరి ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు, ఏ భాష రాదు, ఆయనకి సంస్కారవంతమైన తెలుగు కూడా రాదు, అది భాషనే ఆయన మాట్లాడేది. అటువంటి వాడిని మెచ్చుకుంటున్నామంటే, తెలంగాణ శత్రువుని మెచ్చుకుంటున్నామంటే, తెలంగాణలో నయంను సృష్టించి భువనగిరిలో 18 మందిని చంపిన వాడిని మెచ్చుకుంటున్నామంటే ఏమన్నా సోయి ఉందా నీకు? ఎక్కడున్నావు నువ్వు? నువ్వు ఎప్పుడు చెంచాగిరి చేసుకుంటా, బ్రోకర్ పని చేసుకుంటూ ఉన్నావు తప్ప ప్రజలతో లేవు కదా నువ్వు. దానివల్ల ఏమవుతుంది? నీ పరువు అంతా పోతుంది. అది ఢిల్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు, ఈయనకు తెలియదు ఏమవుతుందో. మొత్తం పరువు పోగొట్టుకుని నాశనం అవుతున్నాడు. అతి తొందరలో జనం భర్త పట్టుకుంటారు, భర్తం పడతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే విభజన హామీలు ఉన్న వాటిపైన కమిటీలు ఏర్పాటు చేస్తామంటున్నారు సార్, ఎట్లా చూస్తారు దీన్ని? విభజన హామీలు అంటున్నాడు కదా, 5 ఊర్లు చాలట వీళ్ళకు. సిగ్గుందా? 7 మండలాలు కలిసిపోయినారు. వనరామచంద్రం, కూనవరం, బూరుగుంపాడు, భద్రాచలం, అన్ని భద్రాచలం టౌన్ తప్ప అన్ని కలిపినారు కదా. మరి ఎట్లా వాటి సంగతి మాట్లాడాను? 7 మండలాలు ఏంది? దాంట్లో కోయిలు, కొండరెడ్లు 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు కదా. నిర్వాసితులు వాళ్ళు మాట్లాడవా? ఇప్పటికే పర్ణశాల మునిగింది, నవగ్రహాల ఆలయం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది, ఆంజనేయ స్వామి మునిగింది, రేపు ఆ భద్రాచలం గుడి కూడా మునగబోతుంది. సోయి లేదా మీకు అక్కడ కూర్చుంటే? ఒక్క భద్రాచలం మాత్రమే మన దగ్గర ఉంది. భద్రాచలం మండలం అంతా ఆంధ్రాలో కలిపారు. ఇటు 7 మండలాలు, అటు 3 మండలాలు మునిగితే పోలవరం కింద, పోలవరం కడతామని చెప్తున్నారు మీరు. కడితే మీకు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇచ్చిండ్రు ఇప్పటిదాకా? జగన్ వేయలేదు, ఈ ప్రభుత్వం ఏది మాట్లాడుతున్నారు ఎవరన్నా? ఆదివాసులను తరిమేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? అది ఆదివాసుల రాజ్యం, చంద్రబాబు నాయుడుది కాదు, రేవంత్ రెడ్డిది కాదు, జగన్ది కాదు, అది వాళ్ళదే రాజ్యం. అక్కడ పోవడానికి మీకు అధికారం లేదు. అక్కడ 5th షెడ్యూల్ ఉంది. 5th షెడ్యూల్లో వాళ్ళదే ఫైనల్ అధికారం. వాళ్ళు కనుక తలుచుకుంటే సుప్రీంకోర్టు కనుక పోతే మీ భర్తం పడతారు. ఎట్లా చూడొచ్చు సార్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీని, మొన్న జరిగినటువంటి భేటీని? ఇద్దరు బాయ్ కలుసుకున్నారు, ఇద్దరు కలిసే ఉన్నారు, లోపలంతా కలిసే ఉన్నది. WWF షో కూడా కాదు అది, ఏకంగా మేము కలిసే ఉన్నామని సిగ్గుడిచిపెట్టి చెప్తున్నారు. జనం ఇవన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళని శత్రువులాగా చూస్తున్నారు. ఎవడు నీళ్ళు ఎత్తుకపోయింది ఎవడు? నిధులు ఎత్తుకపోయింది ఎవరు? నియామకాలు ఎత్తుకపోయింది ఎవరు? వాళ్ళే కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు మెచ్చుకుంటావు. నువ్వు సిగ్గుండాలి కదా నీకు. ఢిల్లో కూర్చున్న వాళ్ళకి సిగ్గుండాలి కదా. ఢిల్లో కూర్చున్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా? ఏమి తెలియదు రాహుల్ గాంధీకి. వాడికి తెలియదు, తెలుసుకోవాలని కూడా లేదు. యమునా అవతల ఏముంటుందో కూడా తెలియదు. ట్రాన్స్ యమునా అంటారు, యమునా పార్ ఏముంటుందో కూడా తెలియదు. జోకర్లు వాళ్ళు ఢిల్లో కూర్చున్న వాళ్ళు. ధృతరాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ దాకా గుడ్డోళ్ళే కూర్చుంటారు. ధృతరాష్ట్రం కళ్ళు ఉన్నాయా? హస్తినాపురంలో కూర్చుంటే ఎవడు కూర్చున్నా వాడు గుడ్డోడే. అందుకని వాళ్ళు గుడ్డోళ్ళు ఉన్నది కానీ నడుస్తుంది. కానీ జనం మాత్రం వాళ్ళకు గుణపాఠం నేర్పుతారు.